నీటిపారుదల శాఖ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నీటిపారుదల శాఖ గురించి మాట్లాడినట్లయితే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అయితే అంతకుముందు 22 ఇప్పుడు ఈ ఏడాది, గత ఏడాది, అంతకుముందు ఏడాది గురించి మాట్లాడైతే 26,000 కోట్లు. అంటే ఎటు చూసినా కూడా ఒక 1000-2000 పెంచుతూ వస్తూ ఉన్నారు, కానీ ప్రధానమైన ప్రాజెక్టులు అయితే ఏం లేదు. గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రధానంగా ఇరిగేషన్ ప్లానింగ్స్ వాళ్ళకి ఎక్కువగా ఉండింది, కానీ ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ మీద పెద్దగా ఏమీ ఉన్నట్టయితే కనిపించలేదు. ఇది విమర్శన కాదు, వాళ్ళ ప్లానింగ్స్ వేరే ఉన్నాయేమో. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారెంటీలు ఉన్నాయి, అలాగే 56,000 కోట్లు వాళ్ళ 6 గ్యారెంటీల గురించే కేటాయించుకున్నారు. ఎందుకంటే ఆ గ్యారెంటీలు అమలు అయితేనే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వాళ్ళ అస్తిత్వాన్ని లేదా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ప్రజల నుంచి పొందుకోవాలి, కాబట్టి అత్యధికంగా దానికే కేటాయించారు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ ప్లానింగ్స్. నీటిపారుదల మీద మాత్రం ఏ రకమైనటువంటి పెద్ద బడ్జెట్లు అయితే ఏం రాలేదు. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే గత ఏడాది 22,000 కోట్లు, ఈ ఏడాది 23,000 కోట్లు. అంటే గత ఏడాది 22,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్ చేసినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏడాది ఏ రకంగా డెవలప్మెంట్లు జరిగినాయి, రానున్న ఏడాది కూడా అదే రకంగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ సపరేట్గా 10,000 కోట్లు మాత్రము కొన్ని ప్రాజెక్ట్స్కి అని చెప్పారు. పాలమూరు, రంగారెడ్డి లాంటి ప్రాజెక్ట్స్కి మరి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలీదు. ఇక 10,000 కోట్లు కొన్ని చిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అని చెప్పారు. అయితే ఇక మిగిలిన 13,000 కోట్లు అయితే జస్ట్ మెయింటెనెన్స్కి వాటికే సరిపోతాయి అనేది ఉద్దేశం.